ఎంతో మంది తమ్ముళ్ళకు సంబంధించిన సభ ఇది. అందుకు మీరే చూస్తున్నారు ఈ సభలో ఉన్నటువంటి మిత్రులు నా కోసము ఈ అక్షరాన్ని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ప్రయాసపడుతూ మాట్లాడుతున్న మాటలన్నీ మీరు గమనించారు. నా అదృష్టం ఏంటంటే జబ్బు వెంకటేష్ అన్న పిల్లలతో సహా మొదలుకొని చాలా పెద్దవాళ్ళు ఈ సభలో ఉన్నారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయము. మహేశ్వర్కి ధన్యవాదాలు, జబ్బు వెంకటేష్ అన్న తల్లిదండ్రులకి, అన్నకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే ఇందాక హరికృష్ణ అన్న మాట్లాడుతూ నేను కొంచెం ఎక్కువనే మాట్లాడతాను, మీరు భరించాలి, అందరి తప్పదు. నా సభకు వచ్చినప్పుడు నేను చెప్పేది ఏందో కూడా వినాల్సిందే, ఇది కండిషన్. మరి అట్లనే ఉంటుంది. అయితే జబ్బు వెంకటేష్ అన్నకు సంబంధించినటువంటి నేను చాలా అదృష్టవంతుంది అట్లా ఇట్లా అంటుండు, కానీ అసలు జబ్బు వెంకటేష్ అన్నకు అంకితం ఇవ్వడమే నేను పెద్ద అదృష్టవంతుంది. ఆ విషయము హరికృష్ణ అన్న హాల్కి పోయినప్పుడు చెప్పిండు, అరే ఎవరికైనా సహకారం దొరుకుతుంది కావచ్చు, ఓ యూనివర్సిటీలో సార్కిస్తే బాగుంటుంది, రేపు ఏమైనా రికమెండేషన్ దొరుకుతుంది, ఇంకెక్కడైనా కాలేజీలో అవకాశం ఇస్తారు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఆ ట్రెండ్లంతా నువ్వు పక్కకు పెట్టి దాన్ని బ్రేకప్ చేసినవరా తమ్ముడు, నీకు లవ్ యూ రా రమేష్ అని హరికృష్ణ అని చెప్పిండు. అందుకు నేను అదృష్టవంతుని, ఆయనే తీసుకోవడం కాదు, నేను ఇవ్వడం వల్ల అది ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయగలిగిన కదా, అందుకు నేను అదృష్టవంతుని. మీరు అన్నట్టుగానే పట్నం రావాలంటే ఉప్పులో చేయబెట్టినట్టు ఉంటుంది. నాకు ఊర్లో ఉంటే మంచిగా పెరుగుబుట్లో చేయబెట్టినట్టు అనిపిస్తుంది, చల్లగా. మస్తు భయమైంది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి నారాయణ రెడ్డి బాబు చెప్పినట్టు ఒక ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి రావడమే పెద్ద కవిత్వం. నేను ఇప్పుడు అమ్మ నాన్నను అన్నం తీసుకొని వచ్చిన కదా, పెద్ద కవిత్వం, మరి పెద్ద టాస్క్. ఎందుకంటే సూడితో బరున్నది గడ్డే లేదు ఇంతకుముందు. మా అన్నది ప్రేమతో పెంచుకున్న ఒక పిల్లి ఉంది, ఎదురు చూస్తుంది, కుటుంబం ఉంది, కాబట్టి పెద్ద టాస్క్. ఎంతో ప్రేమ అంటే చాలా ప్రేమతో వచ్చిండ్రు, చాలా ప్రేమతో ఎన్ని రోజులు వెయిట్ చేసిండ్రు. మా మామయ్య ఉన్నాడు లిఖిత్ కుమార్ గోదా, మామయ్య పుస్తకం మర్చిపోయినావా, ఎప్పుడు తెస్తావు అంటాడు. రాము నీ సంగతి ఏంటన్నా అంటాడు. ఇంతమంది మధ్యలో యాకూబ్ చిచ్చనేమో ఏంద్రా నువ్వు ముసలు లేక సోమరి వా అంటాడు. ఇవన్నిటికీ ఆన్సరైజ్ చేసిందే ఈ నల్లకోట ఎన్నికల ఆవిష్కరణ సభ. చాలామంది పేర్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ సభలో. నాతో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మా హెచ్ఎం గారు శ్రీనివాస్ సార్ ఉన్నారు, ఎంతోమంది మిత్రులు ఉన్నారు. ఈ పేరు చెప్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది, మీకు ఆకలి అవుతుంది, నేను చెప్పను. అందరు ఆత్మీయులు ఉన్నారు. శివారెడ్డి సార్ ఏమన్నాడంటే, ఇన్ని రోజులు డైరెక్ట్లో తెలంగాణ నుడికారంలో రాసినావు కదా, ఇప్పుడు డిజిటలైజ్ సంబంధించిన విషయాల గురించి రాస్తావా అని క్వశ్చన్ చేసిండు. గుట్టలుగా పేరుకున్న ఆధిపత్య సాహిత్య దొంతరల మీద అగిరావల్ లాంటి వాక్యాన్ని విసిరేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు తరంలో దళిత కవుల యొక్క బహుజన రాజ్యాధికార స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో నా వంతు అడుగు కూడా ముందుంటుంది. తెలుగు దళిత కవిత్వాన్ని 1000 గుర్రాల శక్తితో పరిగెత్తించిన దార్శనికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ నా నమోవాకాలు. కవి సంగమం ఒక కవిత్వ వైపై, దాని పాస్వర్డ్ మనుషులను కలపడం, నిన్ను నన్ను అందరినీ కలిపింది. యాకూబ్ నాన్నకు, శిలాలోని తమ్మకు, ఇంతసేపు నన్ను భరించిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.